హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వాయిస్ 9. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ కడుతున్నారు. బమ్ రుక్ను ఉద్దౌలా చెరువు ఇది ఓల్డ్ సిటీలో ఉన్నది. ఇగో మీకు ఇక్కడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆరాంఘర్ ఫ్లైఓవర్ ఇది దానికి ఆనుకోనే ఉంటుంది అన్నట్టు. బమ్ రుక్ను ఉద్దౌలా చెరువు మామూలుగా లేదు వర్క్ అయితే. ఇగో త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ చెరువు చాలా చాలా ముందు భాగంలో ఎక్కువ స్పేసియస్గా అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇగో ఇది చెరువు మొత్తం చూపిస్తా. వర్క్ చేస్తున్నారు, చెట్లు పెడుతున్నారు, అక్కడ ఒక బిల్డింగ్ లాంటిది కడుతున్నారు, అక్కడ కడుతున్నారు. మొత్తం కూడా గ్రిల్స్ ఉన్నాయి. మామూలుగా దీనికి అయితే గ్రీన్ కలర్ వేశారు. ఈ మొత్తం బార్డర్ కూడా మనకు కుకడపల్లిలో మాత్రం ఎల్లో కలర్ వేయడం జరిగింది. ఈత చెట్లు కూడా పెడుతున్నారు. ఇగో అవి కట్టారు. అలాంటి జనరల్గా ఓల్డ్ సిటీలు ఇలాంటి ఎక్కువ ఉంటాయి కదా, అక్కడ ఈత చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ ఎంట్రన్స్లో ఇలాంటి మళ్ళీ పిల్లర్లు వేసి కమాల డిజైన్ ఏవో కడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మొక్కలు. ఇక మనం చెరువు అయితే చూద్దాం పదండి. మంచి నీట్గా గ్రీన్ పెయింట్ అయితే వేశారు. ఇది వచ్చేసి మనకు 4.5 ఎకరాలు చెరువు ఉండేనంట ఆక్రమించుకున్నప్పుడు. మొత్తం కంప్లీట్గా ఫైనల్ స్టేజ్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నది 4.5 ఎకరాలు. అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే దగ్గర 17.5 ఎకరాలు అయితే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. 17.5 ఎకరాలు. అంతకుముందు ఈ చెరువు ఎప్పుడైతే ఈ చెరువు పుట్టుక కావచ్చు, పురాతన కాలం నిజాం నవాబుల కాలం కావచ్చు, దీన్ని 100 ఎకరాలు చెరువు అనేది దీని టాక్. 100 ఎకరాల చెరువు అట ఇది. ఒకప్పుడు 100 ఎకరాల నుంచి ఆక్రమించి 4.5 ఎకరాలకు వస్తే అప్పుడు ఇక్కడ వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తే, ఆక్రమించుకున్నది కూడా ఇక్కడ వాళ్ళే అయ్యి ఉంటారు, కంప్లైంట్ చేస్తే అప్పుడు రంగనాథ్ గారు వచ్చేసి దీన్ని 4.5 నుంచి 17.5 ఎకరాలకు చేశారంటే. ఇంకా ముందు భాగంలో అటు ఇంకా చాలా ఉంది, చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫినిషింగ్ చేశారు. మనకేంటంటే భూమి కోతకు గురి కాకుండా జనరల్గా ఈ రాళ్ళంతా పెడతా ఉంటారు. అయితే ఇక్కడ ఈ మధ్యలో పొడుగు రాళ్ళు పెడతారు, కొన్ని బయటికి తేలేటట్టు పెడతారు. ఇవి ఎందుకనేది నాకు తెలియదు, ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. మధ్యలో బోటు కూడా ఉంది. ఇక మనం చెరువులోకి వెళ్దాము. మొత్తం వాక్వే ఉంది, వాక్వే నడుచుకుంటూ పోదాము. ఇక్కడ సైడ్కి ఇది ఒకటి వదిలేశారు ప్యాత్. ఇది వచ్చేసి ఇక్కడ మనకు గార్డెనింగ్ అండ్ పోల్స్, బ్యూటిఫుల్ పోల్స్ విత్ లైటింగ్ అన్నట్టు. ఇక మధ్యలో మొత్తం మళ్ళీ వాక్వే. ఆ తర్వాత మళ్ళీ ఒక భాగం అయితే వదిలేయడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా ఫుల్ గార్డెనింగ్ స్పేస్ అయితే అక్కడి నుంచి అక్కడ వరకు అయితే వదిలేశారు. సో మనం ముందుకు వెళ్దాము. బుమ్ రుక్ను ఉద్దౌలా చెరువు ఇది. ఇప్పుడు వార్తలో బాగా నిలుస్తుంది. మొక్కలు చాలా మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. దీని పక్కన మొత్తం మీరు ఇల్లులు చూడవచ్చు, చాలా ఇల్లులు అయితే ఉన్నాయి. 100 ఎకరాల చెరువు కాబట్టి అంత తీసేయడం అంటే అయ్యే పని కాదనుకుంటా. నాకు తెలిసిన 100 ఎకరాల చెరువు ఒకప్పుడు ఎప్పుడో ఉండే అని చెప్పేసి దాన్ని ఇక మొత్తం ఇల్లు లేపేయాలంటే నాకు తెలిసి సగం సిటీ కాల్ అవుతుంది ఇటు సైడు. కాబట్టి అంత ఖాళీ చేయకుండా 4.5 17.5 18 ఎకరాల వరకు చేశారట. ఎర్రమట్టి పోసారు, మంచి ఎర్రమట్టి, నీట్గా ఉంది ఎర్రమట్టి. ట్రాక్ కూడా చాలా బాగుంది. పోల్స్ అంటే ఇలాంటి చాలామంది అనుకుంటూ ఉంటారు, అసలు ఇలాంటి చెరువుల వల్ల ఉపయోగం ఏంటి అని. అవును, చెరువులు బాగా చేస్తున్నారు అబ్బా, అసలు వాటికి యూజ్ అని అనుకుంటారు. మా ఫ్రెండ్ మోయేసి కూడా అడగడం జరిగింది, ఏందన్నా ఉపయోగం, చెరువు చేస్తారు ఎవరికి ఉపయోగం, దేనికి ఉపయోగం అనేది. చెరువు వల్ల మెయిన్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ బాగా పెరుగుతుంది. ఇంకోటి, వర్షాలు పడినప్పుడు మనకు కాలనీలలో రోడ్ల మీద నీళ్లు నిలబడతాయి కదా, అవన్నీ చెరువులోకి వస్తే అవన్నీ క్లీన్ అయిపోతాయి. అంటే అక్కడ నిలబడే ఇన్ఫ్లో, ఇవి చూశారు కదా ఈ బొక్కలు, ఇవన్నీ ఇన్ఫ్లో కోసం కేటాయించింది అనమాట. అంటే కాలనీల్లో వర్షాలప్పుడు నీళ్లు పడ్డప్పుడు ఇవన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి. లోపలికి వచ్చే చెరువు నిండా కలకలలాడుతుంటాయి. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో. గ్రౌండ్ లెవెల్ వాటర్, వర్షాకాలంలో ఫుల్ నీళ్లు నిలబడినప్పుడు గ్రౌండ్ లెవెల్ వాటర్ మీకు ఎప్పుడు కూడా గ్రౌండ్ వాటర్ అనేది మంచి పుష్కలంగా. మనకు ఎండాకాలం కొన్నిసార్లు సిటీలో వాళ్ళకి తెలుసు, బాగా ఫేస్ చేస్తారు. ఏమైందంటే ఎండాకాలం బోర్లు వేసినా కూడా నీళ్లు రావు. ఎందుకు రావాలంటే గ్రౌండ్ వాటర్ అనేది పడిపోతుంది, ఎండాకాలం ఎండిపోతుంది. ఇలాంటి చెరువులు మనకు సిటీలో అక్కడక్కడ నిజంగా మంచిగా ఉంటే ఆ టైంలో కూడా మన గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది పడిపోకుండా శుభ్రంగా ఉంటుంది, బాగుంటుంది, మంచిగా యూజ్ అవుతుంది. ఇవి ఒకప్పుడు కట్టించిన ఇది అయితే, అంటే చెరువులు తవ్వించింది మెయిన్. ఇప్పుడుకైతే ఇది ఈ చెరువుల వల్ల ఉపయోగం. మరి అప్పట్లో ఎందుకు తవ్వించారంటే వ్యవసాయం కోసం. ఎస్,
అప్పుడు వ్యవసాయమే కదా మొత్తము. కెనాల్స్ లేవు, ప్రాజెక్టులు కట్టే టెక్నాలజీ లేదు. మరి వ్యవసాయం ఎలా చేయాలంటే చెరువులు చెరువులు చెరువులు. అందుకనే మనకు 3000 పైచిలుకు చెరువులు మన తెలంగాణలో ఉన్నాయి. ఆ చెరువులతోనే వ్యవసాయం చేసేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న చెరువు ఉంది, ఈ చెరువులో నీళ్లు కొన్ని 100 కిలోమీటర్లు అయితే పోవు, కెనాల్స్ ఉండవు, అప్పుడు లేవు కాబట్టి. అంటే దగ్గర దగ్గర ప్రాంతాలు అన్నిటికి కూడా ఈ చెరువుల ద్వారా అంటే ఫుల్గా ఉండే. అప్పుడు 100 ఎకరాల చెరువు అంటే ఊహించుకోండి, గెస్ చేయండి. ఇప్పుడే ఇంత ఉంది, ఇది జస్ట్ దగ్గర దగ్గర 18 ఎకరాల చెరువు. ఇంత ఉండే 100 ఎకరాల చెరువు ఎంత ఉండాలి, మరి ఎన్ని కిలోమీటర్ల మేరకు పంటలు పండాలి. సో అదేనంటే పంటల కోసం తెలంగాణ భూభాగం అనేది ఎత్తు పల్లం మీద ఉంటుంది కాబట్టి అప్పుడు మొత్తం కూడా ఇది కట్టించిన ప్రాసెస్ ఏంటంటే చెరువులు తవ్వించింది వ్యవసాయం కోసం, కొన్ని మంచినీళ్ళ కోసం ఇలా తవ్వించారు. మొక్కలు అయితే నీట్గా పెట్టడం జరిగింది, చాలా చాలా మొక్కలు అయితే పెట్టారు చుట్టూ కూడా. ఇంకా మనకు అక్కడ మధ్యలో ఒక ప్లేస్ అయితే ఉంది, మధ్యలో చెరువు మధ్యలో ఒక ప్లేస్ కూడా వదిలేశారు, బ్యూటిఫుల్ ఉంది, అది కూడా చూద్దాము. దీనికైతే మాకు తెలిసినంత వరకు అయితే ఇది ఒకటే ఎంట్రన్స్ ఉంది ఇటువైపు. ఇటువైపు అయితే వర్క్ కూడా జరుగుతూ ఉంది, దీనికి సంబంధించి కొన్ని ఇంకా పెడతా ఉన్నారు. త్వరలో ఓపెనింగ్ డేట్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మీకు బమ్రూక్ ఉద్దవల చెరువు గురించి ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా న్యూస్ కామెంట్ అయితే చేయండి, వేరే వాళ్ళు తెలుసుకుంటారు. మీకు చెరువుల గురించి ఇంకా తెలుసుకోవాలంటే lake.ghmc.gov.in అనేది సైట్ ఉంటుంది, గవర్నమెంట్ సైట్, అఫీషియల్గా ఉంటుంది. అందులోకి వెళ్ళి మనకి ఎన్ని చెరువులు ఉన్నాయి ఏంటి మొత్తం కూడా తెలుసుకోవచ్చు మీరు. ఇక్కడికి వచ్చాను చూడండి, ఇగో ఇది ఏదైనా వాటర్ రావడానికి పోవడానికి దీనికి తూములు పెడతారు. తర్వాత చాలా కథ ఉంటుంది, చాలా మంది తెలుసు. ఇగో ఇది చెరువు, ఇక్కడ నుంచి మీకు ఆల్మోస్ట్ చెరువు కనిపిస్తుంది చూడండి, బాగా చూపిస్తా. సూపర్ కదా. ఆడదానికి వెళ్దాము, అక్కడి వరకు వెళ్తే మీకు అవతల వైపు కూడా సేమ్ ట్రాక్ ఉంటుంది కాబట్టి ఇంకా అవసరం లేదు. ఈ ట్రాక్ అయితే ప్రస్తుతానికి మట్టే ఉంది, మధ్యలో ట్రాక్, ఇదే వాకింగ్ ట్రాక్. ఇప్పుడు బాగా ఎక్కువగా ఉపయోగపడేది చెరువులు ఇలాంటి పార్కులు ఎవరికంటే వాకర్స్కి. ఆహ్లాదకరమైన వాతావరణం, పొల్యూషన్ తగ్గించడానికి చెట్లు అండ్ వాకర్స్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ గ్రౌండ్ లెవెల్ వాటర్ బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఉపయోగాలు నాకు తెలిసినంత వరకు. అంటే మీకు తెలిసి ఇంకేమైనా మంచి యూజెస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఏమైనా మైనస్ పాయింట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చెరువు అయితే అద్భుతంగా బాగా తీర్చిదిద్దారు. అంటే ఓల్డ్ సిటీలో చెరువుల్ని కూడా ఇలా చేయడం అనేది నాకు తెలిసి ఇదే మొదటి చెరువు అనుకుంటా. ముందు ముందు ఏమైనా జరుగుతాయో లేదో అయితే నాకైతే తెలియదు. ఇగో చూడండి, మధ్యలో ఈ భాగానైతే ఇలా వదిలేరు. ఇగో అటువైపు వాటర్ ఉంది, ఇటువైపు వాటర్ ఉంది, మొత్తం చుట్టూ వాటర్ ఉంది. మధ్యలో 2 వేప చెట్లు ఉన్నాయి, దాన్ని వదిలేశారు. ఇంకా ఇటు చూశారు కదా, ఇక్కడ వచ్చేసి చింత చెట్టు. ఇది చింత చెట్టు, చెరువు గట్ల మీద చింత చెట్లు అనేది అప్పట్లో చాలా చాలా కామన్. మంచి చింత చెట్టు, బ్యూటిఫుల్ చింత చెట్టు అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ కడుతున్నట్టు, ఇది కూడా మీకు చూపిస్తాను. ఓవరాల్గా 2 ఎంట్రన్స్లు. ఇక్కడ కూడా గార్డెనింగ్ అయితే ప్లేస్ అయితే ఎక్కువ వదిలేరు, సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. ఇగో ఇదొక ఎంట్రన్స్, ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టారు. సూపర్. ఇక్కడ అంతా గార్డెనింగ్ వర్క్ చేస్తున్నారు. ఇది మొత్తం కూడా గార్డెనింగ్ వర్క్, అవతల వైపు కూడా జరుగుతూ ఉంది. ఇది అండి చెరువు. ఇంకొంచెం ముందుకు పోతే ఆడి వరకు పోదాం పదండి. ఆడి వరకు పోతే ఇంకా ఫినిషింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ అంతా కూడా అంటే చెరువు నీళ్ళ భాగం కంటే కూడా దీంట్లో గార్డెనింగ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది ఈ చెరువులో. ఎందుకంటే మనం చాలా చెరువులు అయితే తీసాము. ఇగో ఇక్కడ కావచ్చు. మెయిన్ పక్కన ఉన్న గార్డెనింగ్ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. కొంచెం ఎక్కువనే ఉన్నాయి. మిగతా వాటిలలో మనం మొన్ననే మీకు రామంతపురం చెరువు చూపించాను, అలాగే కూకడపల్లి నల్ల చెరువు, వాళ్ళ ఉప్పల్ నల్ల చెరువు కూడా తీసాము. ఉప్పల్ అంటే ఇంకా డెవలప్ చేయలేదులే, కానీ ఇదైతే కొంచెం బాగానే ఉంది.
ఇగో ఇదంతా కూడా చెరువే. మనం అక్కడి నుంచి వచ్చాము కదా, అక్కడి నుంచి అలా 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 తిరిగి ఇలా వచ్చాము. ఈ మధ్యలో ఇది ఒక ల్యాండ్ వదిలేరు, మంచిగుంది, బోటింగ్కి బాగా అక్కడికి వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఇలా ఇక్కడ ఒక స్పేసు, ఇక్కడ కూడా బాగుంది స్పేసు, వండర్ఫుల్ స్పేసు. సో ఇది ఓవరాల్. ఇంకా అక్కడ కూడా మీకు స్థలం ఉంది, అక్కడ కూడా ఫుల్ ల్యాండ్ అయితే వదిలేరు. అక్కడ కూడా పోతే బాగుంటుంది అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఎట్లాగో ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ సేమ్ వాకింగ్ ట్రాకే ఉంది. అక్కడ వరకు అయితే వెళ్దాం పదండి. మొత్తం ఎన్ని ఎంట్రన్స్లు ఉన్నాయి దీనికి? 3. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇటు ఏమైనా ఉందా? అదే ఆ మెయిన్ కడుతున్నారు కదా, అక్కడ ఒకటి, ఆడుంది, ఈడొకటి ఉంది, ఇంకోటి దాని పక్కనే ఇంకోటి ఉందా? ఓ మొత్తం 3 ఎంట్రన్స్లు ఉన్నాయంట. మనకు 2 కనిపించినాయి. ఇక్కడ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, అంటే గార్డెనింగ్ ఏరియా చాలా చాలా పెద్దగా అయితే వదిలారు. ఆయన 3 అన్నాడు కానీ 3వది కనిపిస్తలేదు. మధ్యలో రాళ్ళు కూడా కొన్ని న్యాచురల్ దీనికోసం వదలడం జరిగింది. హైడ్రా. ఇవన్నీ కూడా మెయిన్ ముస్లిం కట్టడాల్లో ఇవన్నీ కనిపిస్తాయి, దానికి అనుగుణంగా అట్లా కట్టారు. ఇటు సైడ్ అయితే భారీ ప్లేస్ ఉంది. ఓ మై గాడ్, చాలా పెద్ద ప్లేస్ వదిలారు గార్డెనింగ్ కోసము. బట్ ఇటు ఎంట్రన్స్ అయితే ఏమీ లేదు, ఇదంతా ప్లేసే. ఇటు ఎంట్రన్స్ కోసం అయితే ఏమీ వదలలేదు, కానీ ఇటు మాత్రం మంచి ఫినిషింగ్ కూడా బాగా చేశారు. మధ్యలో రాళ్ళు వదిలేరు చూడండి, బ్యూటిఫుల్ ఉంది. అగో చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. అక్కడ కొంచెం వర్క్ జరుగుతుంది, ఇంకా రాళ్ళు వేయాలి. అక్కడ కూడా కొంచెం ప్లేస్ ఉంది, ఎక్కువ లేదు. ఇదంతా కూడా వాకింగ్ ట్రాకే, ఎక్కువ ప్లేస్ ఏం లేదు. ఇగో ఇక్కడ కూడా రాళ్ళు వదిలేరు. వావ్ సో చెరువుల్లోనే అందమా ఇది వేరే. చూశారు కదా ఎంత బాగుందో, బ్యూటిఫుల్ ఉంది కదా. బమ్ రుక్ ఉద్దవల చెరువు 4.5 ఎకరాల నుంచి 17 ఎకరాలకు విస్తరించింది. ఈ చెరువు అందాలు ఇవి. ఇంకా కంప్లీట్ అయినాక ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ బాయ్.